ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్, వ్యాపారం మందగించడం తదితర కారణాలతో ఉద్యోగులను భారీ ఎత్తున తొలగిస్తుండగా తాజాగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సైతం ఇదే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సంస్థ రీఆర్గనైజేషన్లో భాగంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ కార్యకలాపాలను పూర్తిగా సమీక్షించనున్నామని, వీరి స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్లను వినియోగించాలని భావిస్తున్నామని, దీని ఫలితంగా ఫీల్డ్ సేల్స్ తదితర విభాగాల్లో వేల మందిని తొలగించాల్సి రావచ్చని సంస్థ అధికారి ఒకరు చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్యోగుల తొలగింపు ఈ వారంలో మొదలయ్యే అవకాశాలున్నాయి. కంపెనీకి చెందిన కస్టమర్ యూనిట్తో పాటు ఎస్ఎంఈ డివిజన్లు విలీనం కానున్నాయి. ఈ నేపథ్యంలో క్లౌడ్ సర్వీస్పై దృష్టి పెట్టిన మైక్రోసాఫ్ట్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం తీసుకున్నట్లు బ్లూంబర్గ్ పత్రిక తన కథనంలో పేర్కొంది. కేవలం సేల్స్ డిపార్ట్మెంట్లోనే భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతేడాది మైక్రోసాఫ్ట్ సుమారు 3,000 మందిని తొలగించింది.